వివేక చూడామణి 21వ శ్లోకం నుంచి 30 శ్లోకం వరకు పద్య వివరణ. ఇంద్రియాల ద్వారా అనుభవించదగిన సమస్త భోగ వస్తువులు అశాశ్వతాలని గ్రహించి వాటి మీద ఇచ్చ లేకపోవడమే వైరాగ్యం అంటే. అసంఖ్యాకమైన ఇంద్రియ విషయాలలోని దోషాలను ఎరిగి వాటి నుంచి మనస్సును మరల్చుకొని గమ్యమైన ఆత్మ సాక్షాత్కారంపైనే స్థిరంగా మనసును లగ్నం చేయడాన్ని శమము అంటారు. జ్ఞానేంద్రియాలను కర్మేంద్రియాలను నిగ్రహించి పరబ్రహ్మం మీద స్థిరపరచడాన్ని దమము అంటారు. బాహ్యాకర్షణలకు లొంగకుండా మనస్సు అంతర్ముఖం అవ్వడాన్నే ఉపరతి అంటారు. చలి, ఎండ, ఆకలి దప్పులు మొదలైన ఈతి బాధలను ఓర్చుకుంటూ ఇతరుల వలన జరిగే అవమానాలకు ప్రతీకారం తీర్చుకోగలిగిన నేర్పు, శరీర దారుఢ్యం కలిగి ఉండి కూడా అలా చేయకుండా వాటి వలన ఏమాత్రమూ వ్యాకులత పడకుండా ఉండడాన్ని తితీక్ష అంటారు. శాస్త్రవాక్యాలలోనూ గురువాక్యాలలోనూ పరిపూర్ణమైన విశ్వాసాన్ని కలిగి ఉండడాన్నే శ్రద్ధ అంటారు. దీని వలన సత్యం సాక్షాత్కారం అవుతుంది. ఏకాగ్ర లక్ష్యముతో బుద్ధిని పరబ్రహ్మమునందు నిలపడాన్ని సమాధానం అని అంటారు. తత్వశాస్త్రం మీద వాదోపవాదాలు చేసి పొందే సంతృప్తి కోసమో కాలక్షేపం కోసమో పరమాత్మ గురించి ఆలోచించడం నిష్ప్రయోజనం. అనగా శుష్క వేదాంత ధ్యానము వలన ప్రయోజనం కలుగదు. అజ్ఞానం వలన కలిగే దేహభావం, అహంకారం, వీటి వలన కలిగే ఇతర బంధాలను తెంచుకొని స్వస్వరూపాన్ని తెలుసుకొని ఆత్మ సాక్షాత్కారం ద్వారా ముక్తి పొందాలనే తపననే ముముక్షత అని అంటాము. ఈ ముముక్షతలో తక్కువ స్థాయి, మధ్యమ స్థాయి, ఉత్తమ స్థాయి అనే 3 స్థాయిలు ఉంటాయి. సాధకుడు మంద, మధ్యమ స్థాయిలలో ఉన్న సద్గురు కృపచేత వైరాగ్యం అలవరుచుకుని చిట్ట చివరకు పరమానంద రూపమైన మహాఫలితాలను పొందవచ్చు. ఎవరిలో అయితే వైరాగ్యం, ముముక్షత తీవ్రంగా ఉంటాయో వారిలో శమదమాదులు సార్థకమై శీఘ్రంగా ఫలితాలను వసుగుతాయి. ఎవరిలో వైరాగ్యం, మోక్షేచ్ఛ మందంగా ఉంటాయో వారిలో కనిపించే శమదమాదులు ఎడారిలో మరీచికల వంటివి.